నౌ యూ కెన్ లీవ్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. సారు, ఒక పొన్ను ఇంటర్వ్యూకి వచ్చినది సారు. మీరు చూసే పనిలే. తనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్, మలయాళం, పంజాబీ, గుజరాతీ எல்லா లాంగ్వేజ్ తెలియం సారు. పైగా మన పార్ట్నర్ రికమెండేషన్ సారు. ఇలాంటి వాళ్ళ కోసమే కదా మురుగా మనం చూస్తుంది. పైగా మన పార్ట్నర్ కూడా రికమెండ్ చేశారు అంటున్నారు. నాకు ఓకే, ఆ అమ్మాయికి ఓకే అయితే అగ్రిమెంట్ చేయించుకోండి. సార్ రమ్మంటారు. అలాగే మావా. ఏమయ్యో, నేను రాజుకి భోజనం తీసుకెళ్తున్నా. అలివేలు, చేపల పులుసు తయారైందా? రెడీ అయిందమ్మగారు. తీసుకురా. ముచ్చాలు, ఒకసారి రాజుకు ఫోన్ చేసి అడుగుపోయావా ఏమంటాడు? అమ్మ అన్నం తెస్తానంటే ఏ కొడుకు మాత్రం కాదంటాడయ్యా. అయినా నువ్వు ఆ మాట చెప్పావు కదా, అడుగుతానులే. అమ్మా. హాయ్ అత్తయ్య. నేను ఇంటర్వ్యూస్లో కొంచెం బిజీగా ఉన్నామ్మా. సరేలేరా నాయనా, నీకోసం భోజనం చేసి తీసుకొస్తున్నాను. నువ్వు బయట నుంచి ఏమైనా తెప్పించేసుకుంటావేమో నేను ఫోన్ చేశాను. నీకెందుకమ్మా అంత శ్రమ? భోజనం నువ్వు తీసుకురావడం ఏంటి? చెప్తే డ్రైవర్ని పంపిస్తాను కదా. ఇంటర్వ్యూస్ అయిపోయాయి. మాకు కావాల్సిన క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు. మీరు వెళ్ళిపోవచ్చు. సార్, నేను జాబ్కి సెలెక్ట్ అవ్వలేదా సార్? నా ప్రొఫైల్ మీ బాస్కి నచ్చలేదా సార్? నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఆ మాదిరి కంగారు పడకమ్మా. సెలెక్ట్ అయిన క్యాండిడేట్వి నువ్వే. అవునా సార్? అవునమ్మా. నీ ప్రొఫైల్ చూసి మా బాసు రొంబ ఇంప్రెస్డ్. వెంటనే అగ్రిమెంట్ కూడా చేసేమన్నాడు. అవునా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే అగ్రిమెంట్ చేసే ముందు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయమ్మా. ఏంటి సార్ అది? జాబ్లో అపాయింట్ అయ్యాక మినిమం 1 year వరకు నువ్వు మానేయడానికి వీల్లేదు, కంపెనీ కూడా నిన్ను తీసేయడానికి వీల్లేదు. నువ్వు మానేయాలనుకుంటే 10 లక్షలు ఫైన్ కట్టాలమ్మా. లేదు సార్, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. రొంబ సంతోషం అమ్మా. వాంగ వాంగ. ధనాలు, ఆ లంచ్ బాక్స్ మనం తీసుకెళ్దామే. అలా స్టైల్గా కారులో తిరిగి రావచ్చు. మీ వాళ్ళకం చూస్తుంటే కట్నం కోసం రాలేదు, కార్ల కోసం వచ్చినట్టున్నారు. అది కాదు బంగారం. చాలే ఊరుకోండి. సరే. ఇంట్లో కూర్చుని ఏం చేస్తా ఉంటానురా? అటు వస్తే మన ఆఫీస్ కూడా చూసినట్టుంటది. నేను చూడొద్దా ఏంటి? అలాని కాదమ్మా, నీకెందుకు శ్రమ అని. ఈ సృష్టిలో ఏ తల్లి కూడా బిడ్డల పనులు శ్రమలా ఫీల్ అవ్వదు. నేను చూడాలి ముందు. నేను వస్తున్నాను. ఇంక సైన్ పడమ్మా. వాంగమ్మా, బాసును పరిచయం చేస్తా. రండి. అత్తను చూసి ఎన్నాళ్ళైందో. వెంటనే వెళ్ళి అత్తను రిసీవ్ చేసుకోవాలి.
సుమా, చంద్ర ఎక్కడా? ఇంటర్వ్యూకి వెళ్ళారు బావగారు. సరే, నేను బయలుదేరుతున్నాను. నువ్వెక్కడికి తమ్ముడు? ఇంటి బాధ్యతల్ని ఆడపిల్ల చూసుకుంటుంటే నేను ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదక్క. అందుకే నేను కూడా ఏదైనా పని చూసుకుందాం అనుకుంటున్నాను. తమ్ముడు, నువ్వింతకాలం మినిస్టర్గా చేశావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరిని పని అడిగినా పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా నీలాంటి పెద్ద మనిషిని, మంచి మనిషిని పనిలో పెట్టుకోవడానికి ఎవ్వరూ సిద్ధపడరు తమ్ముడు. మేమంతా ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. అవును, మా నాన్న కూడా పని చేస్తారు. మీరు విశ్రాంతి తీసుకోండి. నాన్న, ఈ వయసులో ఉండి అంత పెద్దయిన పని చేయాలనుకుంటున్నారు, మీకు అనిపించట్లేదా? అవును దీపక్ బాబు, అందరి దగ్గర చెప్పించుకునే స్థాయికి రాకముందే ఏదైనా పని చూసుకోండి. ఇంతకాలం పెద్దయ్య కష్టపడుతుంటే మనమందరం ఇంట్లో ఉండి తిన్నాం. ఇప్పుడు అలా జరగడం కష్టం. అందరం కష్టపడాలి. సరే, నేను బయలుదేరుతున్నాను. తమ్ముడు, పెద్దయ్య, బావగారు, ఎవరూ నన్ను ఆపకండి. అత్తగారు, మీకెందుకు శ్రమ? నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. వద్దులేండి అల్లుడు గారు. అయిన దానికి కాని దానికి అల్లుడు గారిని వాడుకుంటున్నామని పేరు మాకెందుకు? నాకేం శ్రమ లేదు కానీ నేను తీసుకెళ్తాను. సరే అత్తగారు. చూసావయ్యా, తప్పు చేస్తే ఎవ్వరూ తప్పించుకోలేరు. బాగా చెప్పారు అత్తయ్య. మనం అవమానించే స్థాయిలో ఉన్నా వాళ్ళు దాన్ని భరించే స్థాయిలో లేరు. అంతగా కావాలంటే వాళ్ళని అలా చూసి నవ్వుకోవాలనిపిస్తే నవ్వుకోవచ్చేమో గాని నవ్వుల పాలు చేసి మరీ నవ్వుకోకూడదు. ఎంతైనా ఆళ్ళుప్పు తిన్నోళ్ళం. తిరిగి పెట్టే బుద్ధి లేకపోయినా తిన్న విశ్వాసం అయినా గుర్తుంచుకోవాలిగా. ఒక్క పూటకే ఇంతలా ఫీల్ అవుతుంది. మరి అమ్మాయి గారు 2 సంవత్సరాల నుంచి నన్ను చూడలేదు, నాతో మాట్లాడలేదు. మరి తనెంత ఫీల్ అవుతూ ఉంటుంది?
ఆ అమ్మాయి ఎక్కడ? ఆ అమ్మాయి ఎక్కడా? సారు, నేనిచ్చిన ఉంగరం రాజు చేతికుంది అంటే రాజుకి నేనంటే ఇంకా ఇష్టం ఉంది. థ్యాంక్స్. వామ్మా, రాత్తయ్య. ఇటు పక్కేమో రాజు రూము, అటు పక్కేమో నా రూము. వస్తే తీసుకువెళ్ళండి.
ఇంకొక్కసారి అత్తయ్య అన్నావంటే మర్యాదగా ఉండదు. నీ వల్ల జరిగిన అవమానం నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, ఏం మర్చిపోలేదో. ఆ రోజు మా దగ్గర డబ్బు లేదు కాబట్టి వదిలేసి, ఈ రోజు డబ్బుంది కాబట్టి వెతుక్కుంటూ వచ్చావా? ఎంతైనా రాజకీయ నాయకుడు కూతురు కదా, గెలవడం కోసం ఎట్లాంటి మోసాలైనా చేయడం అలవాటైపోయినట్టుంది. నాయనా, ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా, అదే నేను చెప్పేది విను. ఈ విషయంలో నేనేం వినేది లేదా? నువ్వు కూడా నాకు మాట ఇచ్చు, ఇప్పుడు మాట తప్పుతున్నావు. ఆ రోజు మన అందరం వెళ్ళి పిలిచినా నాకు తాడి కట్టిన మొగుడు కన్నా రక్తం పంచిచ్చిన తండ్రి ఎక్కువని వెళ్ళి తండ్రి సాటున నిలబడింది. రెండు సంవత్సరాలు తిరక్క ముందే వాళ్ళ నాన్నకి పోషించడం కష్టమైపోయినట్టుంది. అందుకే మళ్ళీ నిన్నెత్తుక్కుంటూ వచ్చిందిరా. అయినా రాజు వచ్చి గంట కూడా కాలేదు కదా, అప్పుడు ఎట్లా పట్టుకుందత్తా? చూడు రూపా, రాజుకి మళ్ళీ దగ్గర అవ్వాలని చూస్తున్నవేమో, అవన్నీ కుదరవు ఇక్కడ. ఇప్పుడు రాజు అమ్మాయి గారు అని నీ కొంగు పట్టుకొని తిరిగే పరిస్థితుల్లో లేడు. ఆయన కిందే 100 మంది పనిచేస్తున్నారు. ఆ రోజు అంతమంది ముందు మన అవమానిస్తుంటే కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా అటు చెప్పలేదు. ఆ ఇంటి కోసం మనం ఏం చేశామన్న విషయం కూడా మర్చిపోయి బయటికి గెంటేశారు. అయినా దేవుడు మన వైపే నిలిచాడు. 2 ఏళ్లలో అన్ని తల్లకిందులు చేశాడు. మన గుండెల్లో దేవుడు రూపంలో ఉన్న సూర్యప్రతాప్ ఇప్పుడు రోడ్న పడ్డాడు. పొగరెక్కితే ఇలాగే ఉంటుందని ఆ దేవుడు బాగానే బుద్ధి చెప్పాడు. అయినా ఇప్పుడు దేనికి వచ్చినట్టు? జాబ్ చేసేదానికి వచ్చింది మేడం. జాబా? జాబు లేదు, గీబు లేదు, బయలుదేరమను. ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ దా ఇచ్చేసినాం మేడం. కుదరదు మేడం, అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు కూడా అయిపోయినాయి మేడం. పైగా మన కంపెనీ పార్ట్నర్ రికమెండేషన్తో వచ్చింది మేడం. తనకి రాని లాంగ్వేజ్ అంటూ లేదు మేడం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్. ఆయన అపాయింట్మెంట్ లెటర్ ఎందుకు ఇచ్చావు నాయనా? అమ్మా, తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన పని అమ్మా ఇది. అసలు ఇంటర్వ్యూకి వచ్చింది అమ్మాయి గారని తెలియకుండానే అపాయింట్ చేశాను. గట్లెట్లా చేస్తావు రాజు? ఈ జాబ్ కోసం ఎంతో మంది ట్రై చేస్తున్నారు. అలాంటిది మనుషుల్ని చూడకుండా గుడ్డిగా గట్లెట్లా జాయిన్ చేస్తావు? నిజం చెప్పరా నాయనా? నీ మీద ఒట్టమ్మా, ఆ అమ్మాయిని నేను చూడలేదు. మురుగన్ తన రెజ్యూమే చూసి ఆ అమ్మాయి మల్టీ టాలెంటెడ్ అని చెప్పాడు. అంతేకాకుండా ఈ కంపెనీ పార్ట్నర్ రికమెండ్ చేశారు. కంపెనీ పార్ట్నర్ రికమెండ్ చేశాక కూడా జాయిన్ చేసుకోకపోతే మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కదమ్మా. ఫస్ట్లోనే గొడవలు ఎందుకని జాయిన్ చేసుకున్నాను, అంతే తప్ప వేరే ఏ ఉద్దేశం లేదమ్మా. ఆ పార్ట్నర్కి ఈ విషయం చెప్పి ముందు ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి వేరే చోటికి పంపించడం అవుతుందో లేదో చూడు నాయనా. ఆయన మనకు తెలవని పార్ట్నర్ ఏందో నా కర్మ. నా సర్టిఫికేట్స్ ఎలా మారాయి?